ఇప్పటికే సిద్ధంగా ఉంది. మీరు ఒక్క ఈ కార్ రేస్ని బేస్ చేసుకునే కేటీఆర్ని అరెస్ట్ చేస్తామన్న దాకా తీసుకెళ్లిపోయారు. ఈ రాత్రికో రేపు అరెస్ట్ చేస్తామని, ఇక అరెస్ట్ అవుతారన్నటువంటి పరిస్థితి లేదు. దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు. పాయింట్ నెంబర్ 1. అండ్ అనదర్ పాయింట్, మీరు అందాల పోటీల ఖర్చులు పెడుతున్నారు. ఎవరికి ఉపయోగం? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మీరు మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్ చేసినట్టు చేస్తున్నారు. 100 కోట్ల సింగరేణి డబ్బులు కూడా దీంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. మరి మీరు చేస్తున్న దుర్వినియోగం కాదా అన్నది కూడా ప్రశ్నే. శ్రీకాంత్ భాయ్ సోయి లేకుండా, అవగాహన లేకుండా, తెలివి లేకుండా వాళ్ళు మాట్లాడుతారు. మెస్సీ ఈవెంట్ ఒక ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసింది అనేది, ఒక ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసారు అనేది చాలా క్లియర్గా తెలుసు. మెస్సీకి సింగరేణి డబ్బులు మరలించలేదు, అదే డైరెక్ట్ తీసుకొచ్చింది శతత్రు దత్తా అనేటోడు. దాన్ని మెస్సీ ఈవెంట్కి సంబంధించి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ టాకీస్ అనేటోళ్ళు తీసుకున్నారు. హైదరాబాద్ టాకీస్ అనేటోళ్ళు తీసుకున్న దానికి బ్రాండింగ్ కోసము ఎన్ని ఇచ్చినామో 100 కోట్ల 10 కోట్ల ఎన్ని ఇచ్చారో అన్ని అఫీషియల్గా లెక్కలతో సహా అన్ని బయటకు వస్తే అన్నిటిపైన కూడా స్పష్టంగా మేము మాట్లాడడం జరుగుతుంది. అంటే ఏది ప్రొసీజర్ ప్రకారంగా ఏందో క్లియర్గా మేము వాటి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్ రేసింగ్లో చాలా క్లియర్గా కేటీఆర్ నేనే చేసిన, నేనే ఇయ్యమన్నా, నేను కావాలని చేసిన అని తను అహంకారంతో స్వయంగా తానే అంగీకరించాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కంటే న్యాయస్థానాలు కోర్టులు వేసే శిక్షలు పెద్దవి కాదు. ఆయన ఒక అహంకారము, ఆయన మాట్లాడిన మాటలకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పించారు. దాని తర్వాత ఇది కూడా జరుగుతుంది, రేపో మాపో ఇది కూడా జరుగుతుంది. అండ్ మేము చేసేటి ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నామా లేదా, సిస్టమ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా, అవన్నిటినీ కూడా ఎవిడెన్స్ పరంగా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మాట్లాడేది ఎవరండి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వల్ల మేము తప్పు చేస్తామని మాట్లాడేది వాళ్ళ అనేది. హిల్ట్ పాలసీ తీసుకొని వస్తే హిల్ట్ పాలసీ గురించి వాళ్ళు మాట్లాడతారు. సిరీస్కి ఏ రకంగా భూమిలో అంటగట్టిరో మనం చూడలేదా? ఏ రకంగా చెరువులని కబ్జా చేసిరో మనం చూడలేదా? ఈరోజు నిజంగా హైడ్రా కొన్ని జాగలు వెళ్ళి కూలగొడుతుంటే, హైడ్రా కొన్ని ఇబ్బందులు చేస్తుంటే అక్రమ పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? సరే, ఈరోజు సామాన్యమైన ప్రజలు కొంతమంది కొనుక్కుండ్రు, అంటే ఇల్లీగల్ దగ్గర వాళ్ళు కొన్నారు కాబట్టి హైడ్రా అయింది, వెళ్ళి దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. ఇల్లీగల్ కాడ పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? దానికి ఆ రోజు డబ్బులు తీసుకున్నది ఎవరు? ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇస్తే కూలగొడుతున్నారు హైడ్రా తోటి. కానీ కనీసం వాళ్ళకు నివాసానికి కూడా ఏమాత్రం ఇల్లు కేటాయించకుండా పేదల గుడిసెలు కూడా కూలగొడుతున్నారు. శ్రీకాంత్ గారు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఇల్లీగల్గా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువులో బిల్డింగ్ కడుతుంది. తెలుసు రేపు పొద్దున స్టెబిలిటీ పరంగా ఆ బిల్డింగ్ నిలిచోదు, రేపు పొద్దున ఏదన్నా అయితే ఆ బిల్డింగ్ కూలిపోతుందని తెలుసు. ఆడ కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ అందులో ఫ్లాట్స్ కొన్నారు. ఏం చేయాలి మీరు చెప్పండి నాకు? పార్టీ టు పార్టీ చూడొద్దు, ప్రభుత్వం టు ప్రభుత్వం చూడాలి. మరి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికారులు ఎందుకు క్రిమినల్ చర్యలు పెడతా ఉన్నారు? ఒక అధికారి పైన క్రిమినల్ చర్యలు పెట్టారు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆఫీసర్స్ని మీరు మొన్నటికెళ్ళి చూసుకుంటే ఏసీబీ రైడ్లు ప్రభుత్వంలో ఉన్న ఎంతమంది అధికారులపైన అయినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎంతమంది అధికారులపైన అయినాయి, సర్వే డిపార్ట్మెంట్ ఎంతమంది అధికారులపైన అయినాయి, మీరు క్లియర్గా నెంబర్స్తో సహా చెక్ చేయండి. ప్రతిరోజు ఏసీబీ రైడ్స్ అవుతున్నాయి, పట్టుకుంటున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ని పట్టుకుంటున్నారు. ఈరోజు నిజంగా కూడా ఏదైనా పైరవీ కారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే అధికారి వీని కలవనికి భయపడే పరిస్థితి ఉంది. నిజమా కాదా? ఇది వాస్తవమా కాదా? మరి ఈరోజు ఏసీబీకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అధికారులందరికీ కూడా ఏదైతే సంబంధించి భయాన్ని సృష్టించింది రేవంత్ రెడ్డి గారా కాదా? కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? ఈరోజు ఎవరినైనా మీరు అడగండి, ఆ పరిస్థితి తీసుకొచ్చిర్రా లేదా? ఓవర్ నైట్ యూ కాంట్ డూ. మీరు అనేది అన్నీ అయిపోవాలి, ఒక రాత్రి అన్నీ అయిపోవాలి, అన్ని చేయాలంటే అట్లా ఉండదండి. వ్యవస్థ 10 years సృష్టించిన సమస్యల్ని పరిష్కరించాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ముఖ్యమంత్రి గారు అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుండ్రు. వీళ్ళ లెక్క ఫార్మ్ హౌస్లో వండుకొని, షికార్లకి పోయి, టూర్లకి పోయి, ఆంధ్రప్రదేశ్కి పోయి లొట్టలు వేసుకుంటూ రొయ్యల పులుసు తిని ఆంధ్రప్రదేశ్కి ఇది ఇస్తాం అది ఇస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు. బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోతే 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అనే దానిపైన చేసిన పోరాటానికి ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతంలో 60% పైచీలకు సర్పంచ్లు బీసీలు గెలిచారు. మీరు చెక్ చేసుకోండి. 60% బీసీలు గెలిచారు. ఓకే, డన్, ఒప్పుకుంటాను. నేను ఎంతమంది ఏంటి ఎక్కడెక్కడనే పూర్తి రిపోర్ట్ తీసుకున్నాను. బట్ వాట్ ఐమ్ సేయింగ్, మీరు బీసీల విషయంలో 42% అన్న విషయంలో సర్పంచ్ ఎన్నికల్ని దాటేశారు. దాంట్లో కూడా బీసీల నుంచి వచ్చినటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే కేవలం 17% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచారా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు గెలిచారా? నేను ఇప్పుడు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయి. శ్రీకాంత్ గారు, మా పార్టీ తరఫుకెళ్ళి 60% సర్పంచ్ బలపరిచిన అభ్యర్థులు, మోర్ దెన్ 60% ఆర్ బీసీ క్యాండిడేట్స్. జనరల్ స్థానాలలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఈరోజు బీసీలందరికీ కూడా
42% రిజర్వేషన్ కోసము కాంగ్రెస్ పార్టీ కొట్లాడి కేంద్ర పరిధిలో ఉంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మా పార్టీ ఎంపీలు, మా పార్టీ మంత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం, మా పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పైన ఆ రోజు స్వరం వినిపించిర్రా, వినిపించలేదా? కొట్లాడినరా, కొట్లాడలేదా? పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెప్పర్ స్ప్రే ఆ రోజు పార్లమెంట్లో ఎవరి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే పడ్డది? శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి మంత్రి పదవులను వెంకటరెడ్డి గారు త్యాగం చేస్తే శ్రీధర్ బాబు గారు మంత్రి పదవిని కూడా నేను విడిచిపెడతా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి వారు మాట్లాడినరా, మాట్లాడలేదా? కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీకి వెళ్ళి బయటికి వచ్చేస్తామని చెప్పి పార్టీకి వెళ్ళి బయటికి వచ్చి కూడా కొట్లాడిన పరిస్థితి ఉందా లేదా? ఆ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కొట్లాడినరా, కొట్లాడలేదా? సొంత పార్టీ ముఖ్యమంత్రి పైన మీరు కరీంనగర్ జిల్లాకు వస్తే అడ్డుకుంటామని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు మాట్లాడినరు. అంటే ఆ స్టాండ్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము సొంత పార్టీ పైన స్వరం వినిపించి ఇట్టకేళ్ళకి సోనియా గాంధీ గారిని, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి వాస్తవాలు చెప్పి జైపాల్ రెడ్డి గారు, పెద్దలు అందరూ కూడా, జానారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసినామా, చేయలేదా? మరి ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఆ సో ఎందుకు లేదు? బీసీల ఓట్లు అందరికీ కావాలి కదా. బీసీల ఓట్లు అందరికి కావాలి.